ఇచ్చిన కాన్పులు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ చక్కగా చేశారు. లాస్ట్లో మంచాలు పడిపోయాడు నాన్న. అప్పుడు అందరూ దూరం అయిపోయారు. అప్పుడు ఏముండదు కదా ఆయన దగ్గర, దూరం అయిపోయారు ఒకరికొకరు. తర్వాత మేము యేసు ప్రభువులోకి వచ్చాము. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత అస్సలు ఎవరు పట్టించుకోలేదు. మా పరిస్థితి ఎలా ఉందంటే భోజనానికి కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితిలోకి వెళ్ళిపోయాము. ఆ పరిస్థితిలో మరి దేవాదేవుడు మమ్మల్ని రక్షించుకొని అమ్మని నాన్నని మమ్మల్ని తన సన్నిధిలో నిలబడటానికి దేవుడు పంపించాడు. చాలా కష్టాలు పడిందండి అమ్మ. ఈ అమ్మాయి పుట్టుకతో అదృష్టవంతురాలు అని ఒక మాట వస్తుంది కొందరిని చూస్తేనేమో వీళ్ళు ఈ అమ్మాయి కష్టాలు పడటానికే పుట్టిందేమో అని కొందరిని చూస్తే అంటారు. అది మా అమ్మగారు. అది చాలా కష్టాలు పడింది. చిన్న చిన్న పిల్లలు మేము. ఆయన మంచంలో ఉండేవాడు. తినక పిల్లల్ని పెంచుకుంది, దేవుడిలో నడిపించుకుంది, బాగానే ఉంది. దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ దురాత్మ పక్కకు పోయిన తర్వాత కొంచెం కోలుకొని కొంచెం మంచిగా ఉన్నారు. కష్టాలు బాగా పడిందండి. నాన్నకైతే అసలు ఆరోగ్యం బాగుండేది కాదు. ఒక 4 నెలలు బాగుంటే మరలా 3 నెలలు మనసులో ఉండేవాడు. ఏదో ఒక బలహీనత ఉండేది ఆయన. ఎందుకన్నా మరి దేవుడు నమ్ముకున్నాము. అయినా కూడా ఆయన నాన్ని శోధిస్తా ఏదో ఒక విషయంలో దేవుడు నమ్ముకున్నంత మాత్రం కష్టాలు అన్నీ పోవాలి కాదు, మనుషులు కాబట్టి వస్తూ ఉంటాయి. ఆ నాన్న భరించలేకుండేవాడు, మనసులో ఉండేవాడు అనమాట. చాలాసార్లు చాలా బలహీనతలు వచ్చినా కూడా అమ్మ దగ్గరుండి బాగా చూసుకునేది ఆమె. నేను అనుకోండి కానీ నాన్న ఇంత బాధపడుతూ ఉన్నాడు. మన లాస్ట్ టైంలో కూడా చాలా బాధపడ్డాడు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మనసులో పడుకునేవాడు కాదు. మేమందరం పడుకుని కింద పడుకునేవాడు. ఏం నాన్న అంటే నాకు బాగోట్లేదమ్మా, నేనేమన్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతానేమో అని అనేవాళ్ళు. అలా అన్నప్పుడు నేను అనుకున్నాను, సరే నాన్నకి ఇలా బాగలేదు కదా, ఏం చేయాలి, ఏదో సహాయం చేయండి, ఆయనకి ఆరోగ్యం మీద ఇవ్వండి, లేకపోతే మీ దగ్గర కదా తీసుకోండి నేను దేవుని అడిగి సరే మా 10 మంది పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించమ్మా అన్నాడు లాస్ట్ టైంలో. నాన్న మన భక్తి ఫెలోషిప్లో ఉండే ఐక్యత ప్రార్థన కొరకు ఇక్కడ ఎవరు లేరు నాన్న, మనం అక్కడికి వెళ్ళి కనీకి వెళ్ళి చూపించుకున్నాం అని చెప్పి మా ఆయన ఇచ్చి పంపించాను. తర్వాత 2వ రోజు ఆయన చనిపోవడం జరిగింది మార్చిలో. ఆ ఒక వారం ఇదివరకు మేము ఇంకా నాన్న మర్చిపోలేక చాలా దుఃఖంలో ఉన్నాము. అప్పుడు నేను అనుకునేది ఏంటంటే నాన్న ఉండి ఇంకా బాధలు పడ్డం కంటే ఆ సన్నిధిలో దేవుని దగ్గర సుఖంగా ఉన్నాడులే, కొన్ని రోజులు అమ్మన్న మంచిగా ఉంటుంది, ఆమె చేస్తుంది. అయితే నేను నిజంగా అనుకున్నానండి. నాన్న విడిచి ఉండలేకపోయింది. మేము ఉన్న 2 రోజులు కూడా అతృప్తిగా ఉండేది కాదు. నాన్న కనపడలేదమ్మా, ఏం మాట్లాడలేదు, నీకు ఎవరికైనా కనిపించాడా అని మమ్మల్ని అడిగేది. అట్లా చాలా ఉండేది. నేను అనుకున్నాను మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది, మంచిగా తింటుంది. నాన్న ఏం తింటే అదే తినేదండి. మేము అన్నీ తినగలదు, అడిగించుకోగలదు. నాన్న ఏమి తినలేడు, ఏమి అడిగించుకోలేడు. కానీ ఆయన నాన్నతో పాటు ఉండేది. ఆయన ఏం చెప్తే అదే, ఇంకా ఉండదు, ఏం చేయదు. కూర్చోమంటే కూర్చునేది. అంత వయసులో కూడా ఆ బయటకు వెళ్ళదంటే అసలు బయటకు పోదు. అలాంటి భర్తకు లోబడిన స్త్రీ. చాలా ఆయన నాన్నకి కరెంట్ షాప్లో కరెంట్ సామాన్ ఇప్పిస్తారు కొందరికి. వాళ్ళు వచ్చి కమిషన్ ఉంటుంది కదండి, కమిషన్ ఆ డబ్బులు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు. ఇంటికి తెచ్చిస్తే నాన్న అనేవాళ్ళు, నేను దేవుని నమ్ముకున్నాను, నేను తీసుకోకూడదు ఆయన ఇంటికి వచ్చిన డబ్బులు పంపించేవాళ్ళు. వేరే ఆడవాళ్ళు అయితే తీసుకోయ్యా, నువ్వు ఎందుకు వచ్చి ఇంటి మీద ఎందుకు పంపిస్తావా అని అనేవాళ్ళు. కానీ అమ్మ మాత్రం రాజన్న చెప్పినట్టు చేయండి అయ్యా, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతారని చెప్పి ఎందుకు పంపించేది అనమాట. మాకు ఇంట్లో అన్నం ఉండేది కాదు, అయినా కూడా అలా చేసేది. సరే ఇప్పుడు మంచిగా ఉంటుందిలే, ఆ కూతురు కాడ ఈ కూతురు కాడ మా తమ్ముడి దగ్గర మంచిగా ఉంటుందిలే అనుకున్నాము. మరి తమ్ముడి దగ్గర ఉన్నింది, మా తమ్ముడు బాగా చూసుకున్నాడు కూడా. మరి కాలు జారటం ఏందో, పడిపోవడం ఏందో, దేవుని దగ్గరికి వెళ్ళడం ఏందో అంత ఆశ్చర్యంగా ఉంది. తర్వాత మేము ఎందుకు బాధపడుతున్నామంటే నాకు ముఖ్యంగా నేను అనుకున్నాను, ప్రభు ఇప్పుడైనా కొంచెం మంచిగా తిని సంతోషంగా కొన్నాళ్ళు తిరుగుతని మేము సంతోషపడ్డాము. కానీ ఆ మాత్రం నాన్న పోయినప్పటి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలని సిద్ధపడింది. అలాగే దేవుని సన్నిధికి చేరుకుంది. మేము మా కుటుంబం వాళ్ళు అందరం మరి దేవుని మా నాన్న నడిచినటువంటి బాటలో మేము నడిచేలాగా మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. తప్పిపోకుండా మరి నాన్న పేరు నిలబెట్టే విధంగా మా తమ్ముడు కానీ మా కుటుంబం అందరం తర్వాత ఇలాంటి జ్ఞాపకాలు కొడుకులు జరగకూడదని కూడా ప్రార్థించండి. భరించే శక్తి లేదు అసలు.
చేయము. నాన్న ఒక్కళ్ళు మీరు ఇక్కడ కనిగిరిలో ఉండబట్టండి నాన్న అని పట్టిండేదని నేను. నాకు యోహాన్ ఉన్నాడమ్మా, యేసు ఉన్నాడమ్మా, స్టీవెన్ అని ఉన్నాడమ్మా. ఫోన్ చేసి తిట్టే పరిగెత్తుకుంటూ వస్తారమ్మా. మీరెందుకమ్మా నాకు అని చెప్పాను. ఇప్పుడు అంత ధైర్యంగా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నిలవగలిగాడు. దానికి నాన్నపైన మీరు చూపించిన ప్రేమకి మీకు అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యోహానన్న నిజంగా అంటే మేము నలుగురం కదా, అన్నయ్య మాకంటే మా అమ్మకు ముందు పుట్టిన కొడుకులాగా నిజంగా కూడా మా నాన్న విషయంలో కానీ అమ్మ విషయంలో కానీ మేము అక్కడి నుంచి ఫోన్ చేయగానే అసలు మేము వెళ్ళే సంఘాల్లో అయితే ఏ సేవకుడు అలా విధంగా ఉండి పెట్టెలు తీసుకొచ్చి మరి వంటల గంటలు వండి పంపించి ఇంత ప్రేమ మేము ఎక్కడ చూడలేదు. మా తోడ పుట్టిన వాళ్ళకంటే ఎక్కువగా అన్నయ్య మాకు ఉండి ఇక్కడ మమ్మల్ని ఆదరించి మా నాన్న మా అమ్మ భూస్థాపన విషయంలో కూడా దగ్గరుండి చేసేదన్న అక్కకి మరి అన్నయ్యకి వారి కుటుంబానికి సంఘానికి మేము ఏమి ఇచ్చినా కూడా ఏం చెల్లించుకోలేము. హృదయపూర్వక వందనాలు. మేము మా జీవితాంతం కూడా మేము ఈ యొక్క సంఘానికి అన్నయ్యకి మా కుటుంబం అంతా మా తోడుపుట్టిన వాళ్ళందరం కూడా రుణపడి ఉంటాము. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. సమయంలో ప్రసాదం వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రభువ, పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, జీవగల దేవ, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకొని ఓ ప్రభా, రాజనుడి నయమక్కని మీరు మహిమని పిలుచుకున్నారు. అలాగనే భాస్కరణ కుమారక్క ఇప్పుడు దాకా తండ్రి సాక్ష్యాలు వాళ్ళ జీవితంలో తండ్రి వాళ్ళ అనుభవాల గురించి ఎన్నో వివరించుకుంటూ చెప్పినారు ప్రభా. ఆయన పనిచేసే స్థలంలో కానీ యెరూషలేము మందిరంలో సావాసంలో కానీ సువార్త ప్రకటించే విషయంలో ఎంతో నమ్మకస్తుడిగా యథార్థస్తుడిగా ఉన్నాడు. ఆయన తండ్రి తన కుటుంబంలో ఎంతో లేని కలిమిలు ఉన్న తండ్రి ఆ కష్ట సుఖాలలో కానీ తండ్రి ప్రభా ధనాన్ని వద్దని తండ్రి చూసివేసి ఆ యొక్క నిజమైన మీ యొక్క రక్షణ మార్గంలో నడుచుకుంటూ నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నడుచుకోండి అదే వాక్యాల ప్రకారంగా ప్రభా ఆ బిడ్డలకి తండ్రి వాళ్ళకి ఆ యొక్క ఆత్మీయమైన ఆ సత్యాన్ని బోధించుకుంటూ వచ్చారు. అందరూ కూడా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకొని అలాగే వాళ్ళ అల్లుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కానీ స్తోత్రాలు. ఆమె యొక్క జీవితంలో ఎంతో ఈ యొక్క గృహానికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆ యొక్క ప్రభా ఎంతో స్థితిపడి విషయంలో ఆ యొక్క మందిరానికి విషయంలో తండ్రి ఎంతో భయభక్తులతో తన జీవితంలో జీవించినట్లుగా మీరు కృపగించారు. ఉదయకాల సమయం లేస్తున్న ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆరంభించి సాయంకాలం ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ముగించుకుంటూ వచ్చి సంఘంలో సహవాసంలో అంటుకట్టుకొని జీవిస్తూ తండ్రి మీరు వాళ్ళని మహిమను పిలుచుకున్నారు. అలాగనే పిలిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాలు అలాగనే విజయ్ వాళ్ళ కుటుంబాన్ని కానీ ప్రభా రక్షణ అనుభవాన్ని నడిపించి సంఘ సహవాసం అంటుకట్టుకొని నీకు మహిమార్థంగా ఆ కుటుంబం జీవించడానికి కృప చూపించి ఈ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని మిగతా సమయాన్ని చేతులు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో మమ్మల్ని తగ్గించుకునే నామాలు ఇచ్చిస్తే యేసు నామమున అడుగుతున్నా తండ్రి. సమయంలో 1 గంట కల్లా మొత్తం ముగించబడుతుంది. 12:15 టైం సమయంలో స్టీవెన్ అన్న ఈ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం వారి యొక్క మరి జర్నీలో వారి 10 నిమిషాలు సరళ వచ్చి సాక్ష్యము, వాక్యము, ఆదరణ మాటలు తెలియజేస్తారు. తర్వాత యాకోబు అన్న గారు జనగాం నుండి వచ్చారు. అన్నగారు కూడా ఒక 10 నిమిషాలు. ఈ తర్వాత నెల్లూరు నుండి ఎస్ఎన్న గారు వచ్చారు. ఒక మంచి పాట ఈ కుటుంబం కోసము, వారికి ఉన్న బంధము చాలా బాగుంది. వారు కూడా ఒక పాట పాడి ప్రార్థన చేస్తారు. చివరిగా అన్న యోహానన్న గారు వాక్యం అందించి ప్రార్థనతో ముగించుకుంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి రాజన్న గారి కుటుంబ సభ్యులందరికీ, దైవ సేవకులకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం.
మరి రాజన్న నేను 2009 జూలై నెల 1వ తేదీన సేవకుల ద్వారా కొనుగోలు పంపించబడినప్పుడు మరి హోరేబులో, అంతకంటే ముందే రాజన్న పరిచయము, హోరేబులో హోరేబులో ఉన్నప్పుడు స్వార్థ అంటే ఎంత ఆసక్తో, ఎంత సంతోషమో, ఎంత ఆనందంగా పాలు పంపులు పొందేవాడు. ఎప్పుడు వచ్చినా కూడా కుటుంబ ప్రార్థనలో, దైవ సన్నిధిలో నేల సతికిలబడి బైబిల్ ధ్యానిస్తూ ఉండేవాడు. నమ్మకమైన వ్యక్తుల్ని మనము చూడలేము. ధనవంతులు, ఆస్తిపరులు, దురాశపరులు బోలెడంత మందిని చూడొచ్చు. రాజన్న లాంటి నమ్మకస్తులైనటువంటి వ్యక్తుల్ని మనం చూడలేము. ప్రియమైన వాళ్ళారా, మరి కొనుగోడు మందిరంలో పనంతా పూర్తయిన తర్వాత, ఏందన్నా ఇంత కష్టపడ్డావు కదా, మొత్తం పియూపి చేసావు, ఎక్స్ట్రా పనులు, దాదాపు ఆ యొక్క వాటర్ ట్యాంక్ పెట్టడం, పైపులన్నీ నడిపేయడం, ఇంత మందిరానికి ఎంత పని చేసావు అన్న, నీకు ఎంత ఏం కావాలో ముందు నాకు చెప్పన్న విషయం అంటే, ఒక 40,000 అడిగితే ఎక్స్ట్రా అనుకుంటారేమన్నా. ముందు పని అంతా చేసిన తర్వాత, ముందు ఒప్పుకోడు ఆయన, పని అంతా చేసిన తర్వాత దయాదాక్షిణ్యం మీద ఆధారపడతాడు. ఆయన 40,000 అయితే బాగుండన్న, అయినా దురాశ అనుకుంటారేమో అని బాధపడుతున్నాం, లోపల నొచ్చుకుంటాం. పెద్దలందరూ సమక్షంలో అయ్యా ఒక 40,000 రాజన్న కష్టాన్ని చూసి ఇవ్వండి అంటే, ఒక ఆయన లేచి 40,000 కాదు 50,000 ఇవ్వండి రాజన్నకి, ఆయన చేసిన పని మేము చూసినాం. చూడండి, దురాశ లేకుండా బ్రతకడం అమ్మ అందరికీ సాధ్యమే పని కాదు. అలా సంపాదించదలుచుకుంటే ఆయన సీనియర్ పంతులు అంటాడు ఆయన చేసిన పని దగ్గర. అలా రాజన్న సంపాదించదలుచుకుంటే అందరికంటే అధికమైన స్థానంలో అయినా ఉండేవాడు. ఎక్కడైనా పని చేస్తాడు కానీ నోరు తెరిచి పొరపాటున ప్రాణమైన ఇస్తాడు కానీ నోరు తెరిచి మాత్రం నాకు ఎంత కావాలని అడిగే మనిషి కాదు. ఎలా బ్రతుకుతాడమ్మా, ఎలా సాధ్యం అది ఆలోచించండి. ఆయనలో ఉన్న నీతి, నిజాయితీ నాకు చాలా సంతోషం. అటువంటి వ్యక్తులు నేను వదులుకోను. అందుకే ప్రతి వారం వచ్చి ఆనంద పలకరించకుండా పోను. అక్కడ కూడా ప్రేమైన వాళ్ళ వస్తువులను టీ పెట్టడమో, ఏదో ఒకటి వద్దులక్కని తినొచ్చినా సరే ఏదో ఒకటి పెట్టాలి. ప్రేమైన వాళ్ళిద్దరు దాంపత్య జీవితం కూడా కడవరకు ఒకరినొకరు ఎడవకుండా, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంపులు పొందుతూ ఒక ఆదర్శవంతమైన దంపతులు వాళ్ళు. దాన్ని కూడా మనం గుర్తించాలి. ఈ విధంగా మరి చక్కగా చాలా సంతోషించే విషయం. ఎందుకంటే తమ తరం వారికి సేవ చేశాడు, సువార్త ప్రకటించాడు, ప్రభు పాదాల సన్నిధిలో గడుపుతూ బ్రతికాడు, ప్రభు కొరకే నిరీక్షణ కలిగి బ్రతుకుతూ ఈ లోకయాత్రను ఇద్దరు కూడా ముగించారు. ఇలాంటి వారి కొరకు దేవుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారంటే ఇంతకంటే శ్రేష్టమైనటువంటి మహిమలో ఉన్నారు. 2 వాక్యాలను జ్ఞాపకం చేసి ఇచ్చిన సమయాన్ని పెద్దలకు అప్పగిస్తాం. 2 ఆదరణ కొరకు, ఈ కుటుంబం యొక్క ఆదరణ కోసమై మనము ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి పరిశుద్ధంగా బ్రతికి కడవరకు ఓర్పు సహనము కలిగి శ్రమలను సహించి ప్రభువును విడిచిపెట్టకుండా, సంఘ సావాసాన్ని విడిచిపెట్టకుండా కడవరకు నిరీక్షణతో బ్రతికిన వారు ఎక్కడున్నారు అంటే అక్కడ మనకు జవాబు దొరుకుతుంది. అంతటా 13వ వచనం, ప్రకటన 14:13, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. భూమి మీద ఉన్నంత వరకు నువ్వు క్రైస్తవుడు అయినా, ఎంత భక్తుడు అయినా సరే ప్రయాసం ఉంది, శ్రమలు ఉంటాయి. చెప్పండి, చాలామంది మా మందిరాలకు వస్తే ప్రభువుని నమ్మితే శ్రమలు ఉండవు, మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ప్రేమైన వాళ్ళరా, అది దుర్బోధ అవుద్ది. లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో ఏం కలుగుతుందంటే చెప్పండి, తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలి అంటే ఖచ్చితంగా శ్రమతో దేవుడు మనలను మరుస్తాడు. మరి అక్క కూడా కనదు. ఎందుకు ఆయనకు శ్రమలంటే ప్రేమించిన కుమారుని గద్దించి ఏం చేస్తారంట, శిక్షిస్తాడు. మనకు తెలియవు ఆంతర్యంలో మనసులో కూడా కొన్ని పాపాలు గూడు కట్టుకోకుండా అవి తొలగిపోవాలంటే శ్రమలనేటువంటి అగ్నితో ఆయన బాప్తిసం ఇచ్చే దేవుడు. తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందడానికే
దేవుడు మనకు శ్రమానుభవం ఇస్తాడు. మనను ధనవంతులను అధికులను చేసి గర్విష్ఠులను చేసి ఆత్మీయంగా దుర్బీజం చేయడం కాదు ఆయన ఉద్దేశం. మనను పరిశుద్ధపరచడానికే, నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరిచి డాగు మడత మచ్చలేని ఒక నిర్దోషమైన మహిమగల సామగ్రిగా మార్చిన తర్వాత, ఇంకా సంపూర్ణమైన తర్వాత ఇంకెక్కడ ఉండాల్సిన అవసరమో లేదు. సంపూర్ణంగా పరిశుద్ధపరిచిన తర్వాత విశ్రాంతిలోనికి పిలుస్తాడు. ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళడం దేవుడికి లాభం. చెప్పండి, ఈ లోకంలో వెలితేనప్పటికీ పరలోకంలో మరొక వ్యక్తి చేర్చబడ్డారు. ఎందుకంటే యెహోవా భక్తుల మరణం యెహోవా దృష్టికి ఏమైనదంట? విలువ కలది. బిడ్డ, నా కొరకు నిరీక్షణతో బ్రతికావు, శ్రమలను సహించావు, పెట్టిన పరీక్షలన్నింటినీ జయించావు, విజయవంతంగా నీ జీవితాన్ని సంపూర్ణం చేశావు, రా నా యొద్దకు అని చెప్పి దేవుడు తన విశ్రాంతిలోనికి పిలిచాడు. ఇప్పుడు భూమి మీద ఉంటే ప్రయాస ఉంటుందా? పరలోకంలో ఉంటే ప్రయాస. పరలోకంలో విశ్రాంతి ఉంది, భూమి మీద ఏముందంటే చెప్పండి, ప్రయాస ఉంది. మరి నేను అనుకున్నా, అక్క వెంటనే కాలు ఇరిగిందంటే అయ్యో ఎంత బాధపడద్దో, ఒకవేళ నిరీక్షణ కోల్పోద్దేమో, ఆ బాధల శ్రమలు తట్టుకోలేక సుబ్బక్క గురించి కూడా. ప్రియమైన వాళ్ళరా, వెంటనే దేవుడు అన్నా ఈ విధంగా కాలు ఇరిగింది ప్రార్థన చేయమన్నాడు. వెంటనే మరలా ఫోన్ చేశాడు, చనిపోయిందన్న. దేవునికి స్తోత్రం చెప్పుకున్నా. ప్రభువా విశ్రాంతిలోకి తీసుకున్నావు. మన ప్రియులందరూ ఎక్కడ ఉన్నారంటమ్మా చెప్పండి? దేవుడు సిద్ధపరిచిన విశ్రాంతిలో ఉన్నారు. కాబట్టి క్రైస్తవుడికి మరణం లాభం. మరణమైతే, చావైతే నాకు లాభం. భక్తిహీనుడిగా, దేవుణ్ణి ఎరగని వాడిగా, యేసుక్రీస్తును అంగీకరించిన వాడిగా నువ్వు ఉండి చనిపోతే మరణం వరకే ఈ భూలోక సుఖాలు అనుభవిస్తావు. మరణం తర్వాత మరి ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. ప్రభువును సేవించిన వీరు విశ్రాంతిలోనికి వెళ్ళారు. అక్కడనే ఉంటారంటే అక్కడనే ఉండరు. మరలా ప్రభు రెండవ రాకల్లో వారిని వెంట పెట్టుకొని వస్తాడు. వారు సమాధుల్లో వారి ఆత్మలు ప్రవేశిస్తాయి, సమాధులు తెరవబడతాయి. వారు రక్త మాంసాలు కలిగిన శరీరంతో మనం పాతి పెట్టాం. రేపు మహిమ కలిగిన శరీరముతో, అక్షేమకు శరీరముతో, అమర్త్యమైనటువంటి శరీరముతో లేపబడతారు. అది శ్రేష్ఠ పునరుత్థానం. దాన్ని ఏమంటారు చెప్పండి అమ్మా? చెప్పండి. యేసుక్రీస్తును విశ్వసించిన వారందరికీ ఈ పునరుత్థానపు నిరీక్షణ కావాలి. ఎందుకంటే లాజరు చనిపోయి బ్రతికాడు, మళ్ళా చచ్చిపోయి ఉంటాడు. ఐదుకు చనిపోయి బ్రతికాడు, మరలా చనిపోయి ఉంటాడు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. రక్తమాంసాలు కలిగిన శరీరంతో వచ్చి చనిపోయి మహిమ కలిగిన శరీరంతో లేపబడ్డాడు. ఇక మీదట మహిమ కలిగిన శరీరముతో లేపబడిన తర్వాత ఇంకా ఎన్నటికీ మనకు చావు లేదు. ఆ మహిమ కలిగిన శరీరానికి ఆకలి లేదు, దాహము లేదు, ఏడుపు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, మరణము ఇక ఉండదు. అలాంటి శరీరముతో లేపబడాలి. అలాంటి శరీరంతో లేపబడి పరలోకానికి కొనిపోబడిన తర్వాత యుగాయుగములు సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటామని లేఖనంలో రాయబడింది. సదాకాలం. మరి విశ్వసించిన ఈ కుటుంబీకులు, నీవు, నేను, పరిశుద్ధులందరూ ఎందరైతే దేవుని ప్రేమిస్తున్నారో, దేవుని యొక్క నీతి క్రియలతో, సత్క్రియలతో అలంకరించుకున్నారో వారందరూ ఎక్కడుంటారు చెప్పండి? ఆ మహిమగల రాజ్యంలో, దేవుడు సిద్ధపరుస్తున్న పునాదులు కలిగిన పట్టణంలో ఉన్నారు. కాబట్టి మనకంటే ముందున్న పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కూడా దేని కొరకు నిరీక్షించారంట? మాకెందుకయ్యా తాత్కాలికమైన ఈ లోకంలో మిద్దులు మేడలని చెప్పి టెంట్లలో, గుడారములో నివసిస్తూ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశారు. కాబట్టి అలాంటి నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో ప్రియ సహోదరులు ఈ లోకయాత్రను ముగించారు, విశ్రాంతిలో ఉన్నారు. మరలా మొదటి పునరుత్థానంలో బయటకు వస్తారు. ఒకవేళ బ్రతికుంటే మనం అంతవరకు, ప్రభు రాకడ వరకు ఒక్క క్షణముల రెప్పపాట్లో ఈ రక్త మాంసము కలిగిన ఈ దేహం ఏమైపోదంట? మహిమ కలిగిన శరీరముగా మారిపోద్ది. ఏలియా ఒక సాదృశ్యం మనకు, హానుకు ఒక సాదృశ్యం. వాళ్ళు మరణము రుచి చూడకుండానే మార్పు చెంది వెళ్ళిపోయారు. మనము కూడా అలా ఎత్తపడతాం. ప్రియులరా, ఈ కుటుంబ ఆదరణ కొరకు అక్కడనే ఒక మాట రాయబడింది. ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఏం చేయమంటుంది వాక్యం చెప్పండి? ఆదరించుకోమంటుంది. అయితే ఒక మాట గమనించాలి, ఒక్క వాక్యం చదివిస్తాను. విజయ్ చేయవలసిన పని చూడండి. అబ్రాహాము సరిపోయాడు. మరి 24వ అధ్యాయం